ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. హలో, అవునండి నేనే. ఏమే రండి చెప్తాను, రండి. హలో, ఏంటి మేడం? ఇదిగో ఈ గోడకి పెయింట్ వేస్తే ఎంత ఇస్తారు నీకు రోజుకి? రోజుకి 1000 రూపాయలు ఇస్తారు మేడం. అంతేనా? సరే, నేను నీకు 5000 ఇస్తాను. ఇదిగో ఈ పెయింట్ ఈ గోడకి కాదు, అదిగో అక్కడ వస్తుందే ఆ బండది. ఇదిగో చూసావు కదా, నువ్వు పెయింట్ వేస్తున్నట్టు ఆ పైకెక్కు, సరేనా? తను ఇటు రాగానే నేనొక విజిల్ కొడతాను. పెయింట్ కరెక్ట్ గా దాని మీద పడాలి, అర్థమైందా? ఓకే మేడం. వెళ్ళు. ఒసే, నువ్వు సూపరే. మామూలుగా తన అవతారం చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు పెయింట్ కూడా పడితే భలే ఉంటుంది. సరే సరే, మనం అటు వెళ్ళి చూద్దాం, పదండి పద. మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పల్లవి, రమ్మన్నావంట? అయ్యో, చరణ్ వచ్చాడేంటి? అయ్యో చరణ్! అక్షిత, గోడకి పెయింట్ వేస్తున్నావా లేదా మనుషుల మీద వేస్తున్నావా? సారీ సార్, చేజారి పడిపోయింది. అయ్యో అక్షిత, ఒంటి నిండా పెయింట్ అయిపోయింది కదా. అందరు ఎందుకు నవ్వుతున్నారు? పాపం అక్షిత మంచి మనసుతో పెయింట్ చరణ్ మీద పడకుండా కాపాడదామనొచ్చి తను బుక్ అయిపోయింది కదా. సరే అక్షిత, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను, సరేనా? ఏంటి అందరూ చూస్తున్నారు? అయిపోయింది, ఇంక వెళ్ళండి. చెడపకురా చెడేవు అంటే అర్థం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ఈ గోడకి పెయింట్ వేస్తే ఎంత ఇస్తారు? 1000 రూపాయలు. అయితే నేను 5000 ఇస్తాను. నేను సైకి చేస్తాను, వస్తున్న అమ్మాయి, నేను విజిల్ వేస్తాను, ఆ వస్తున్న అమ్మాయి మీద పెయింట్ పడేటట్టు చెయ్యాలి అన్నావు కదా. ఇవన్నీ ఆ పెయింటర్స్ తో మాట్లాడిన డైలాగులు కదా. అవును, ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకు తనని అలా కంట్రోల్ చేస్తున్నావు? తను స్లిప్ అయి చెప్తుందంతే, కానీ విషయం నాకు ముందే తెలుసు కదా. సమస్యకి 100 కళ్ళైతే దాన్ని సాధించే మనిషికి 1000 కళ్ళు అంటారు. పల్లవి మీద పెయింట్ పడేలా చేస్తే నీకే వస్తుంది అక్షిత. ఎందుకు ఇలా చేసావు? సాడిజం. చూడు,
నువ్వెప్పటికీ నన్నేమీ చేయలేవు. నేను కానీ నీలా ఆలోచించి నీ మీద కాన్సంట్రేషన్ చేశాననుకో, గంటలో నువ్వు నా బానిసలాగా పడుండేలా చేస్తాను. జాగ్రత్త. పద గీత. మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే తిరిగి నన్ను దెబ్బ కొడుతుంది. అయిపోయింది దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు బేబీ? ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను మమ్మీ. ఆ పల్లవిని ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నిలబడిన వాడికి కూడా గుండు సూది మీద నిలబడ్డం కష్టమవుతుంది బేబీ. అలాంటి పరిస్థితి వాళ్ళకేదో ఒకటి వస్తుంది. అప్పుడు ఆ పల్లవి గుండమ్మల సంగతి తేలుద్దాం. ఆ గుండమ్మ మా కాలేజీలో ఉండడం నాకు ఇంకా మైనస్ మమ్మీ. ఆవిడక్కడే ఉంటే ఎప్పుడు ఆ పల్లవికే సపోర్ట్ చేస్తుంది. గుండమ్మ ఆ కాలేజీలో ఒక ఎంప్లాయ్ మాత్రమే. కానీ మేనేజ్మెంట్ ఎవరు? మనవాళ్ళు. సుమలత ఆంటీని కలిసి గుండమ్మ గురించి చెప్పి తనని ఉద్యోగంలో నుంచి తీయించేద్దాం. పల్లవి, పెద్దమ్మ మన కాలేజ్లో లెక్చరర్ గా జాయిన్ అవ్వటం చాలా బాగుంది కదా? సూపర్ గా ఉంది. రేపటి నుంచి అందరం కలిసి కాలేజ్కి వెళ్ళొచ్చు. అవునమ్మా, మా ఇద్దరికీ కూడా కాలేజీలో ఏవైనా పోస్టులుంటే చూపిస్తే అందరం కలిసి ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఆ కాలేజీకి వెళ్ళిపోవచ్చు. ఏం గుండమ్మా, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా? చాలండి, ముందు భోంచేయండి. తాతయ్య గారు, మీకొక విషయం తెలుసా? ఏంటమ్మా? మా కాలేజీలో విచిత్ర కళ్యాణం అనే నాటకం వేస్తున్నాం కదా. విచిత్ర కళ్యాణం ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది? ఎన్నోసార్లు రిహార్సల్స్. రేపు ఫైనల్ కదా పెదనాన్నగారు. ఆ నాటకంలో నిన్నటి వరకు పల్లవియే మెయిన్ క్యారెక్టర్. కానీ ఇప్పుడు పీకేశారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.